మూవీ అంటే ఇదే. బండిలో బెస్ట్ అంటే బెస్ట్ ఇదే. కాదు మనం కూడా చెప్పాలి అడుగుతున్నారు. అలా కాదు మొగోళ్ళు అడగను. మామూలుగా లేదు, అలాగే తెంగిండు. మామూలుగా లేదు, ఉంది. అన్ని బాగున్నాయి, అంత బాగుంది. బ్రేక్ కాదు, మొత్తం అలాగే తెంగుతాడు. మామూలుగా లేదు, పక్కా బాగుంది. ప్రభాస్ దాటేసి వెళ్ళిపోతున్నానంటే దాని అమ్మ మొగుడు ఫైట్ లో గానీ రొమాన్స్ లో గానీ అన్ని దానిలో మామూలుగా లేదు. పలగ వెంగుతాడు. ఏ సినిమా కాదు, ఏ సినిమా. బన్నీకి అందరు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందని అడిగే వాళ్ళందరికీ ఈ సినిమా ఆన్సర్. నేషనల్ అవార్డు పార్ట్ 1 కి ఎందుకు వచ్చిందో డౌట్ అందరికీ ఈ సినిమా తెలిపోతుంది. అల్లు అర్జున్ యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్మూత్ వెళ్తుంది, సెకండ్ హాఫ్ సెకండ్ జాతర ఫైట్ క్లైమాక్స్ ఫైట్. అసలు క్లైమాక్స్ ఫైట్ ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఆ రేంజ్ ఫైట్ అవుట్ చేయలేదండి. ఓన్లీ మొత్తం బాడీతో నోట్ ఫైట్ చేస్తాడు. తెలుగు సినిమా పరుగు నిలబెట్టాడు బండి. ఒకటే ఒక విషయం, మూవీ పిచ్చిలో ఎవరైనా సరే ఫ్యాన్ అయినా ఫ్యాన్ కాకపోయినా నెగిటివ్ థాట్ తో కాకుండా పాజిటివ్ థాట్ తో వచ్చి సినిమా. నెగిటివ్ థాట్ సంబంధమే లేదన్న, అసలు లేనే లేదు. ఒక్కడే యాటర్స్ గురించి చెప్తున్నాను నేను. జస్ట్ పాజిటివ్ థాట్ తో మైండ్ తో వచ్చి సినిమా చూడండి, అప్పుడు ఏదైనా మాట్లాడాలి. సినిమా మామూలుగా లేదు, సినిమా సెకండ్ హాఫ్ లో జాతర ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ రెండు హైలైట్. సినిమా అన్నా సుక్కు డైరెక్షన్ మాట్లాడుకోవడం ఇచ్చి వాడేసిండు. కుమార్ కొరియోగ్రఫీ ఒక ఫైట్ ఉంటది, అసలు ఎలా తీసాడు, వేరే గ్రహం నుంచి వచ్చాడా సుకుమార్ అనిపిస్తుంది. అసలు ఆ కొరియోగ్రఫీ ఎలా తీసాడో తెలీదు, అది చెప్పలేని మీరే చూడండి. ట్రైలర్ చూసా, 1 వీక్ నుంచి ప్రీమియర్ షో బుక్ చేసుకున్న కేవలం బీజిఎం గురించి. చావు కొట్టాడు, బీజిఎం చంపేశాడు. పాట్నా వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారు. చెప్పండి ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది? గండం సెకండ్ హాఫ్ అయితే పిచ్చ పీక్స్. జాతర ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్, అసలు అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అన్న కిర్రాక్ అంతే. జాతర వెయిటింగ్ ఫర్ పుష్ప 3. సుక్కు అన్న నీకు దండం అన్న, నిజంగా దండం. అసలు మామూలుగా లేదు. అసలు 1000 కోట్లు అయితే పక్క, 1800 కోట్లు ఏమో తెలియదు కానీ 1000 కోట్లు అయితే పక్క. నెక్స్ట్ లెవెల్ ర్యాంప్. ఎలా ఉంది బ్రో మూవీ? సీరియస్లీ అన్న, నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ డైలాగ్స్, ఇంట్రడక్షన్ పార్ట్, ఇంటర్వెల్ బ్యాంక్ సూపర్. సెకండ్ హాఫ్ అసలు ఇట్లా ఉంటుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఖచ్చితంగా ప్రీమియర్ పెట్టినందుకు ఖచ్చితంగా వర్కౌట్ అయింది. ఎవ్వరు కూడా ఇది థియేటరికల్ మూవీ. స్క్రీన్ ప్లే మాత్రం సుక్కు అన్న, మీ 3 ఏళ్ల కష్టానికి వర్త్ అన్న. బన్నీ అన్న ఇది రాసి పెట్టుకో, మళ్ళొక్క నేషనల్ అవార్డు అయితే పక్కా. ఈసారి 2025 నేషనల్ అవార్డు పక్కా. సూపర్, ఎలివేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే, యాక్టింగ్ ఎలా ఉంది? ఫైటింగ్స్ గానీ సూపర్, అసలు ఓకే, హైలైట్, పక్కా మాస్. ఓకే, ప్రభాస్ రేంజ్ చాలా బాగుంది. అల్లు అర్జున్ రేంజ్ ప్రభాస్ రేంజ్ కల్లే ఛాన్స్ ఉందంటారా? చాలా, ఇది పీక్ మూవీ. 1 కంటే డబుల్ ట్రిపుల్ మాస్. అసలు జాతర మాస్. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పీక్స్. బాహుబలిని దాటి తిరిగి చరిత్ర రాస్తుంది. తలగా వాళ్ళే మూడారు సినిమాలు, తలగా వాళ్ళే మూడారు. మీరు సినిమా చూసి చెప్పండి, తలగా వాళ్ళే మూడారు.
ఎలా ఉంది బ్రో మూవీ? ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి? ఫైటింగ్ సీన్ మాత్రం రీచ్ అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే సూపర్. రప్పర్ 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 అని కోసుకుంటారు. 2 బాగుంది. 3కి ఇంకా క్లైమాక్స్ ఇంకా వేరు. ఎక్సలెంట్. అది అన్లిమిటెడ్ సీన్ అంటే సీన్. సినిమాకి అది 100 సార్లు చూసినా మళ్ళా దానికోసం వచ్చేస్తుంటారు ఫ్యాన్స్. శ్రీలీల కసక్ కసక్ కిసిక్ కిసిక్ దొల్లగొట్టేసింది, దుమ్ము దొలిపించింది శ్రీలీల. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఫైట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న, వేరే లెవెల్ ట్విస్ట్లు సూపర్. అసలు ఒక్కొక్క ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి అన్న సమాధానం చెప్పేశాడు. డైరెక్షన్ దొల్లా డైరెక్షన్ దొల్లా. మ్యూజిక్ డిఎస్పి దొల్లగొట్టాడు అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని అమ్మ మ్యూజిక్ అబ్బా గూస్ బంప్స్ అన్న. ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్. అసలు సీట్లు ఎవడు కూర్చోలేదు అన్న. మూవీ అన్న 100కి 1000% ఎక్సలెంట్ అన్న. ఎక్సలెంట్. అది అన్లిమిటెడ్ సీన్ అంటే సీన్. సినిమాకి అది 100 సార్లు చూసినా మళ్ళా దానికోసం వచ్చేస్తుంటారు ఫ్యాన్స్. శ్రీలీల కసక్ కసక్ కిసిక్ కిసిక్ దొల్లగొట్టేసింది, దుమ్ము దొలిపించింది శ్రీలీల. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ఫైట్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న, వేరే లెవెల్ ట్విస్ట్లు సూపర్. అసలు ఒక్కొక్క ట్రోలింగ్ చేసిన కొడుకులకి ఒక్కొక్కరికి అన్న సమాధానం చెప్పేశాడు. డైరెక్షన్ దొల్లా డైరెక్షన్ దొల్లా. మ్యూజిక్ డిఎస్పి దొల్లగొట్టాడు అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని అమ్మ మ్యూజిక్ అబ్బా గూస్ బంప్స్ అన్న. ప్రతి 10 నిమిషాలకి గూస్ బంప్స్. అసలు సీట్లు ఎవడు కూర్చోలేదు అన్న. మూవీ అన్న 100కి 1000% ఎక్సలెంట్ అన్న. ఎక్సలెంట్. 3 years వెయిట్ చేసినందుకు వర్తబుల్. ఫస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అవి అంటున్నారు, సో అది సెకండరీ ఎంత వస్తుంది ఏమనేది. డే 1 కొట్టాలంటే ఒకటి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ వస్తున్న స్పిరిట్, లేదా మహేష్ బాబు రాజమౌళి వస్తుందా, అవి ఆ 2 సినిమాలే ఈ ఫస్ట్ డేని టచ్ చేయగలరు. ఈ మధ్యలో ఏది వచ్చినా టచ్ చేయలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చింది. అది పుష్ప 1కి ఎందుకు వచ్చింది ఏంటి అనేది నెగిటివ్ వస్తుంటాయి. దీనికి మాత్రం సుకుమార్కి వస్తుంది. అసలు డైరెక్షన్ చేసాడు వేరే లెవెల్. ఎలా ఆలోచించాడో ఆయనకే తెలియాలి. సూపర్గా చేశాడు. అలానే ఫహద్ ఫజిల్ రోల్ ఉంది కదా, 90% పుష్ప 1 కంటే బెటర్గానే ఉంది. చాలా బాగా అటు కామెడీ, ఇటు ఎలివేషన్, ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. కలెక్షన్ విషయానికి వచ్చేస్తే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లు అవన్నీ సంథింగ్, బట్ డే 1 మాత్రం టాప్లో పెడుతుంది. అల్లు అర్జున్ది జాతర సీన్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎలా అంటే మన కాంతార ఉందా, అది చిన్న టీజర్ దీని ముందు, అది మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మూవీ మాత్రం 3 yearsకి వర్తబుల్. నేను పెట్టిన కేటగిరీ అయితే చాలా వర్తబుల్. యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నాను, మూవీ చాలా బాగుంది. కొంచెం లెంత్ ఉంది, బట్ ఓకే నడిపించాడు. లాస్ట్లో క్లైమాక్స్ పెట్టాడు. తెలుగు ఇండస్ట్రీ కాకుండా ఇండియా మొత్తం ఫిలిం వాళ్ళు ఎలా చూస్తారు అంటే 1000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది, 2000 కోట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. 2000 కోట్ల ఎక్స్పెక్టేషన్ అన్నట్టు వస్తాయా భయ్యా? అది వెళ్ళే లాంగ్ రన్ బట్టి ఉంటుంది. 2000 crores అనేది వస్తే యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఏంటంటే నార్త్ ఇండియాకి చాలా ఇంపాక్ట్ ఉంది. మన దగ్గర ఏంటంటే ఫ్యాన్ వార్స్, పొలిటికల్ ఇష్యూస్ వల్ల రెంట్ తగ్గొచ్చు, బట్ నార్త్లో మాత్రం చాలా హైప్ ఉంది. ల్యాగ్ అంటే కొన్ని ఎమోషనల్ సీన్స్, ఈ రోజుల్లో మనం ఏ ఎమోషనల్ సీన్ చూసినా ల్యాగ్ అనిపిస్తుంది. ఎందుకు మనకి అన్నట్టు. ల్యాగ్ అనేది ఏం లేదు. ఎమోషనల్ సీన్ తీసుకునే వాళ్ళకి రన్ టైం బాగుంటుంది, లేని వాడికి కష్టంగా ఉంటుంది. యాక్చువల్లీ పుష్ప 1లో ఏంటంటే సమంత ఆ టైంకి రైజింగ్ స్టార్, ఓకేనా, దానికి తగ్గట్టు ఆ పుష్ప 1 పాటలు వేసింది. ఇది శ్రీలీల అనేది నార్త్కి కానీ ఎవరికి తెలియదు, బట్ స్క్రీన్ మీద మాత్రం ఎక్సలెంట్ ఉంది సాంగ్ మాత్రం. బట్ ఈసారి పుష్ప 2లో రష్మిక మందాన ఉన్న పుష్పరాజ్ది ఏదైతే ఉందో అల్లు అర్జున్ది, టూ గుడ్, చాలా బాగుంది. ఎంట్రీ సీన్ అయితే అసలు కొంచెం నేను వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తాను.